ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ 12వ వార్షికోత్సవం సందర్భంగా రామంతాపూర్ వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలులు మాట్లాడుతూ తలసేమియా వ్యాధి చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సంభు పాండయ్య, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల రజనీకాంత్లను అభినందించడం జరిగింది. 33 రక్తదాన శిబిరాలను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ బాలుకు తలసేమియా పురస్కారాన్ని అందజేయడం జరిగింది. రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంసా పత్రాలను, మెమెంటోలను అందజేయడం జరిగింది. జూలై 6 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి 3000 యూనిట్ల రక్తాన్ని సేకరించి తలసేమియా చిన్నారులకు అందజేస్తామని అన్నారు. ఇప్పటి వరకు 3500 యూనిట్ల రక్తాన్ని సేకరించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేసుకోవడం జరిగిందని, దేశంలోనే ఘనతను సాధించిన ఏకైక సంస్థలుగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆవిర్భవించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు కట్ట రవికుమార్, ప్రధాన కార్యదర్శి పబ్బర్ శేఖర్, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రమేష్, కోశాధికారులు భువనగిరి శ్రావణ్ కుమార్, ఊరే నాగేష్ కుమార్, ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్ భువనగిరి శ్రీనివాస్, కోల వెంకటేష్, పల్లెర్ల భిక్షపతి, గట్టు ప్రకాష్, విశ్వనాథుల మంజునాథ్, దారం వెంకటేష్, బజ్జు శ్రీనివాస్, గ్రానైట్ బాలకృష్ణన్, ధనరాజ్, సుజాత, జయమ్మ, లావణ్యలు పాల్గొన్నారు. ఐవీఎఫ్ సేవాదళ విభాగం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ 12th యానివర్సరీ సందర్భంగా ఈరోజు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పాండన్న గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఈరోజు రామంతాపూర్లో నిర్వహించడం జరుగుతుంది. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అత్యధిక యూనిట్లను భారతదేశ చరిత్రలోనే తక్కువ సమయంలో 2306 యూనిట్ల రక్తాన్ని ఒకే ఒక సంవత్సరంలో సేకరించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఐవీఎఫ్ అనేది నమోదు కావడం అనేది సేవలో, సామాజిక సేవలో ఒక ఆదర్శంగా నిలిచింది. 12వ వార్షికోత్సవం సందర్భంగా ఐవీఎఫ్ జాతీయ అధ్యక్షులు అశోక్ గారు, అదేవిధంగా ఐవీఎఫ్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డు మెంబర్ గంజి రాజమౌళి గుప్తా గారు, ఐవీఎఫ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా గారి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నాము. ఇది 33వ రక్తదాన శిబిరం ఈ రోజు ఐవీఎఫ్ ఆధ్వర్యంలో. వేలాది శిబిరాలను నిర్వహించి 10,000 మంది చిన్నారులు తెలంగాణ రాష్ట్రంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. వారికి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం జీవితాంతం అవసరం ఉంటుంది. వారి ప్రాణాలను కాపాడాలని ఒక మంచి సంకల్పంతో ఉప్పల సీనన్న నేతృత్వంలో ఈ రోజు పాండన్న ఆధ్వర్యంలో ఐవీఎఫ్ చరిత్రలో హైదరాబాద్ లో ఇంత పెద్ద రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామంటే నిజంగా పాండన్ననే దీనికి గర్వకారణంగా చెప్తున్నాను. ఎందుకంటే 1000 మందికి కాదు, 1,00,000 మంది కంటే అన్నదానం చేయొచ్చు, కానీ ఒక 50 మందితో రక్తదానం చేయలేము. అది ఎంత కష్టం అంటే వారం రోజుల నుంచి ఏ రకంగా చేద్దాము, ఎట్లా చేద్దామని పాండన్న టీం సభ్యులందరూ కూడా, ఐవీఎఫ్ రంగారెడ్డి సభ్యులందరూ కూడా, వారి మేడ్చల్ జిల్లా సభ్యులందరూ కూడా కలిసి ముందుకు వచ్చి చేస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రక్తదానం చేసే వారికి కూడా ఒక సూచన, భవిష్యత్తులో మీకు ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో రక్తం అవసరం ఉన్నట్లయితే ఐవీఎఫ్ ను సంప్రదిస్తే మీకు రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఆ రక్తాన్ని అందించడానికి మేము కృషి చేయడం జరుగుతుంది. బ్లడ్ డోనర్స్ ఎవరైతే, అందులో వైశ్యులు ఎవరైనా ఉన్నట్లయితే రక్తదాతలకు వారికి ఐవీఎఫ్ నేషనల్ మెంబర్షిప్ ను కూడా 2,500 రూపాయల విలువ గల ఉచిత మెంబర్షిప్ ఇస్తున్నారు. వారికి కూడా అప్లికేషన్ ఫామ్స్ కూడా అందజేస్తాం. కాబట్టి ఈ రోజు ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను విజయవంతం చేసినటువంటి మేడ్చల్ జిల్లా ఐవీఎఫ్ అధ్యక్షులు పాండన్నకు మరియు మిగిలిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిర్వహణ బాధ్యతలు ఈరోజు ఆధ్యాత్మిక కమిటీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ గా ఉన్నటువంటి భువనగిరి శ్రీనివాస్ వల్ల కూడా ముందున్నారు. కాచం కృష్ణమూర్తి గుప్తన్న అందరికీ తెలిసినటువంటిది. ఈ ఫేర్ షాప్స్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా ఉన్నారు. వారికి కూడా శ్రావణ్ గారికి, ఐవీఎఫ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా, శ్రావణ్ గారికి కూడా ప్రత్యేకంగా, భువనగిరి శ్రావణ్ గారు వారు కూడా సహకరించారు. ఊర్ల నగేష్ గుప్తా గారికి కూడా ధన్యవాదాలు. ఇంకా మిత్రులు సహకరిస్తున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళందరికీ కూడా గంగయ్య గారు ఉన్నారు, వెంకటేష్ గారు, గంగిశెట్టి గారు, బచ్చు శ్రీనివాస్ గారు, సుజాత మేడం గారు, మిగిలినటువంటి ఇంకా సభ్యులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రక్తదాన శిబిరాలన్నీ కూడా జూలై 6 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతాయి. 29వ తారీఖు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కూడా ఉంది, పరకాల్లో కూడా ఉంది. కాబట్టి వీటన్నిటి కూడా అందరూ సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు.